భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన 16 మందికి 16,18,56 రూపాయల విలువగల రూపాయల చెక్కులను మరియు అశ్వాపురం మండలంకి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు 31 మందికి 12,30,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎంఆర్ఓ స్వర్ణ గారు, అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మన్పోయిన వెంకటనారాయణ, ఎస్ రాజు, కొండూరి సైదులు, ఎస్ రాజు, ఈ మహేష్, పశుల శ్రీలక్ష్మి, రవి, కలేటి నాగమణి, మొన్న కూడా గ్రామాల నుంచి పొలాల పోయే రోడ్లు, గ్రామాల నుంచి అడవులో పోయే రోడ్లు కూడా, డొక్క రోడ్లకు కూడా మనం మంజూరు చేయించిన పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో 100% మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు చేయాలనేది నాకున్న ఆలోచన. ఈ మండలమే కాదు, ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా ఆలోచనతో ముందుకు పోతున్నా. ఏ నిధులైనా సరే తీసుకొచ్చి మీ గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలువట్టులు, కరెంటు పోల్స్, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, హెల్త్ సబ్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్, ఏమి కావాలో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, లిఫ్ట్లు ఏమి కావాలో అవన్నీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం 2 మంత్రులు, ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అండగా ఉంది. ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీ గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఎమ్మెల్యే గాని. మీ అందరికీ మనవి చేస్తూ, మీకేదైనా మీ ఊరు సమస్య మీద, మీ ఊరు అభివృద్ధి పైన కలవాలంటే నువ్వు నేరుగా కలవచ్చు. తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు, ఆ డెవలప్మెంట్కి నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో మీ గ్రామం మంచిగా ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఈ మండలంలో 187 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మనం మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 187 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,87,21,692 రూపాయలు మనం ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా మనం పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలని, సంక్షేమ పథకాలని అర్హత కలిగిన వాళ్ళు మీ అందరికీ అందించడానికి మండలంలో మన అధికారులు కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. 1-6 అధికారులు ఉంటారు తేడా చేసే వాళ్ళు, ఏరే ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు, ఏరే సొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే మంచి పాలన అందాలంటే, పథకాలు అందాలంటే మంచి అధికారులు అంటే మంచిగా అందుతాయి. అధికారులు అందరూ బాగా పనిచేస్తున్నారు. 1-6 తేడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తారు, 1-2 సార్లు చెప్తారు, వినకపోతే వాళ్ళ కర్మ చేసేది ఏం లేదు, జరుగుద్ది అట్లా. కాబట్టి ఎవరికి ఏ పథకంలో మీరు డబ్బులు ఇవ్వద్దని, మోసపోవద్దని. నా పేరు వాడినా కానీ మీరు నా పేరు కూడా వాడుతున్నారు, నన్ను బదనాం చేయడానికి కూడా చూస్తున్నారు కొంతమంది. పాయ వెంకటేశ్వర్లు ఎవరు బదనాం చేయడం ఛాన్సే ఉండదు. నా వైపు నుంచి క్లీన్ చిట్గా వైట్ పేపర్లో క్లీన్గా ఉంటా. నేను ఫస్ట్ నుంచి కూడా అదే మనస్తత్వంతో పెరిగాను, ప్రజల్లో తిరిగాను. నిందలు వేస్తా ఉన్నారు, బదనాం చేయాలని చూస్తూ ఉన్నారు పొలిటికల్గా. ఏం పట్టించుకొని నేను మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే పథకాలు అంచే దాంట్లో రాజకీయ విమర్శలు ఎవరు ఏం చేసినా నేను పట్టించుకోను. నేను నా మనసులో ఏదైతే ఉందో మంచి చేయాలని, ఆ మంచి చేసేదాంట్లో 100% ముందడిగేస్తాను, ముందుకెళ్తాను. ఈ పదవి శాస్త్రం కాదు, మనం చేసిన పనులు శాస్త్రంగా ఉంటాయి. 10 మంది పేదవాళ్ళకు మంచి చేశారంటే అంతకంటే తృప్తే ఉంటుంది. కాబట్టి మోసం చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఏ పథకానికి ఎవరికి ఇవ్వద్దని మళ్ళీ చెప్తా ఉన్నా.